టీటీడీలో మీ మీద నాకు వచ్చిన గ్రౌజ్ ఉంది. నన్ను ఇమ్మీడియట్గా మీరు సక్సీడ్ చేశారు. కోర్స్ మీకు హ్యాండ్ ఓవర్ చేశాను. నేను హిందూ ధర్మాన్ని గిరిజన ప్రాంతాల్లోనూ ఈ ఇతర ప్రాంతాల్లో ఎక్కడైతే ధర్మం సరిగ్గా పునాదులు తీసుకోలేదో అక్కడ దీన్ని ప్రచారం చేద్దామని ఈ శ్రీవారి కళ్యాణాలు అవి చాలా పెద్ద ఎత్తున ఆ ఏరియాల్లో అంతా మొదలుపెట్టి చేయించటం చేశాను. కాస్త అవి కంటిన్యూ చేయించుంటే బాగుండేది అనేది ఒకటి ఉండింది. సరే, ఎప్పుడు నా మనస్తత్వం ఏంటంటే ఎక్కడ ఏ పోస్ట్లోనైనా హ్యాండ్ ఓవర్ చేసి అంటే నెక్స్ట్ డే వెళ్ళిపోతాను. అక్కడ కూడా అదే రోజు వెళ్ళిపోయినాను. మళ్ళా నా సక్సెసరు అడిగితే తప్పితే నేను చెప్పను, అది నా సిస్టమ్. బట్ ఇది చేసున్నా నన్ను అడుగున్నా బాగుండేది అనేది ఒకటి ఉండేది. బట్ ఒకటి మాత్రం నిజం, మీరు మీ అంతటా ప్రారంభించిన మన గుడి కూడా చాలా ఇంపార్టెంట్ ఇనిషియేటివ్, చాలా ఎక్సలెంట్ ఇనిషియేటివ్. అది చాలా చాలా హిందూ ధర్మ వ్యాప్తికి చాలా బాగా పనిచేసింది, దాంట్లో ఏమీ డౌట్ లేదు. అన్ఫార్చునేట్ థింగ్ ఏదంటే ఆ పైన వచ్చిన వాళ్ళు రెండూ పక్కన పడేశారు. సో మీరు చేసినటువంటి ఈ ధర్మ ప్రచారానికి ఇది ఎందుకు అంతగా ముందుకు తీసుకుపోలేదు తెలియకనా, తెలిసి కూడా కాన్షియస్గానే దాని సైడ్ పోయినారా, రెండు కంటిన్యూ ఎందుకు చేయలేదు, ఇది కాస్త కొంత మాట్లాడారు. తప్పకుండా అండి. అంటే బహుశా మీకు పూర్తి వివరాలు మీకు అందలేదని నేను భావిస్తున్నాను. ఎందుకంటే మీరు మొదలెట్టిన స్వామివారి కళ్యాణాలకి నేను దాన్ని ఒక ప్రాజెక్టుగా మార్చి కళ్యాణం ప్రాజెక్ట్ అని చెప్పి దాన్ని స్టార్ట్ చేసి ఆ 2 సంవత్సరాల్లో మోర్ దెన్ 100 కళ్యాణాలు రాష్ట్ర వ్యాప్తంగా వెనుకబడిన ప్రాంతాల్లో, గిరిజన ప్రాంతాల్లో, ఎక్కడికి ఎవరు ఇంతకుముందు స్వామివారి కళ్యాణాలు తీసుకువెళ్ళని ప్రాంతాలకు తీసుకువెళ్ళి చేయడం జరిగింది. అఫ్కోర్స్ మీరు చేసిన గోవింద ఆ ప్రాజెక్టు, ఆ కళ్యాణం ప్రాజెక్టులో కొంచెం మార్పులు తీసుకురావడం అయితే జరిగింది. కానివ్వండి, విశేషంగా హిందూ ధర్మ ప్రాజెక్టుని మాత్రం నేను అండర్టేక్ చేయగలిగాను స్వామివారి అనుగ్రహంతో. ఎందుకంటే నాకున్న ఆ రోజుల్లో ఉన్న నమ్మకం ఏమిటంటే నా బ్యాక్గ్రౌండ్ ఆ విధంగా అనుగ్రహం వల్ల అది మలచబడింది. ఒకటి, నేను ప్రారంభం నుంచి కూడా ఏదో ఒక గురువు యొక్క పర్యవేక్షణలో పెరిగానండి. ఏ స్థాయిలో కూడా నా జీవితంలో గురువు యొక్క నీడ లేకుండా నేను పెరగలేదు. అది ఆరంభ దశలో ఎలా ఉన్నా కూడా బాల్య దశలో నేను ఇందాక మీకు చెప్పినట్టుగా సత్సాయిబాబా గారి కాలేజీలో చేరినప్పుడు వారిని ఒక గురువుగా స్వీకరించి వారు నా జీవితంలో అనేక మార్పులకి కారణమయ్యారు. ఒక 3rd క్లాస్ స్టూడెంటు యూనివర్సిటీ గోల్డ్ మెడలిస్ట్ కింద నేను మారగలిగాను. ఒక కంప్లీట్ ఆకళింపుతో ఒక విద్యని ఎలా మనం స్వీకరించాలి, ఎలా పరీక్షలకి తయారవ్వాలి, ఎలాంటి విధానంతో మనం పరీక్షకి అప్రోచ్ అవ్వాలి, ఇవన్నీ కూడా ఆటోమేటిక్గా ఆయన అనుగ్రహంతో నాకు ఆ స్థాయిలో లభించింది. దాని తర్వాత సివిల్ సర్వీస్లోకి చేరాను. సివిల్ సర్వీస్లో చేరే మధ్య సమయంలో జిల్లెలమూడమ్మ ఒక గురువుగా మళ్ళా ఎంతో గొప్ప ఆశీస్సులు అందించి నాకు సెలక్షన్ కావడానికి అమ్మ దోహదపడింది. ఆ సెలక్షన్ అయిన తర్వాత అమ్మ శివైక్యం చెందింది. తర్వాత శివానందమూర్తి గురువుగారి ఆయన నీడలోకి వచ్చాను. నేను సబ్ కలెక్టర్ డేస్ నుంచి వరంగల్లో, మీకు తెలుసు వారి ఆశ్రమం, వారు తరచు అక్కడికి వచ్చేవారు. అక్కడి నుంచి నేను వారి దర్శనంతో ఆల్మోస్ట్ 2015 ఆయన శివైక్యం చెందే వరకు కూడా నిరంతరం ధర్మం అంటే ఏమిటి, ధర్మ ప్రచారం ఎలా జరగాలి, అందరిలో కూడా ఈ ధర్మం మీద ఆపేక్ష ఎలా పెంచాలి, మనం ముందు ఆ విధమైన జీవనాన్ని ఎలా సాగించగలగాలి, మనం పెట్టుకోవాల్సిన నిబంధనలు ఏమిటి, ఇవన్నీ కూడా చాలా లోతుగా వారి దయ వల్ల తెలుసుకోవడం జరిగిందండి. ఎప్పుడైతే ఈ అవగాహన వచ్చింది నాకు కొంత, అంటే ఒక సామాన్యమైన సివిల్ సర్వెంట్తో కంపేర్ చేసుకుంటే చాలా మెట్లు మెరుగు అనే ఒక ధైర్యాన్ని నాకు కలిగించింది. కాబట్టి నేను మళ్ళా తిరుమల తిరుపతి దేవస్థానంలో వెనక్కి తిరిగి చూడకుండా మొట్టమొదటి రోజు నుంచి కూడా ఏ పనులు చేస్తే బాగుంటుంది అనే ఒక రకమైన దృష్టితో సాగడం జరిగింది. అలాగే మీరు ఇందాక ప్రస్తావన చేసిన మన గుడి కార్యక్రమం కూడా ఇది పెద్దలు జె రాంబాబు గారి ఆలోచన అండి.
వారు తీసుకొచ్చారు ఇది ఆలోచన తీసుకొచ్చి దీన్ని ఎలా చేస్తే బాగుంటుందని ప్రస్తావన తీసుకొచ్చినప్పుడు దాన్ని సరే ఇంకా దాంట్లో వివరాలన్నీ ఆలోచన చేయడం, నలుగురం కూర్చోవడం. అలాగే మన గుడి అనే పేరు ఆ రోజుల్లో జాయింట్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా చేసిన శ్రీనివాసరాజు అతను ప్రపోజ్ చేశాడు. అతను సడన్గా సార్ మన గుడి అంటే ఎలా ఉంటుంది అన్నాడు. చాలా బాగుంది అని వెంటనే అందరం కూడా దాన్ని స్వీకరించి దాన్ని ఇంకా కార్యరూపం చేయడం, మీరు ఇందాక అన్నట్టుగా పెద్ద పెట్టున చేయడం, దానికి అందరం కూడా ఒక్కొక్క ప్రముఖమైన దేవాలయానికి వెళ్ళి ఆరంభించడం, ఇది బాగా జరిగింది. అలాగే సార్ ఇంకొక ఇంపార్టెంట్ ఇనిషియేటివ్ చేసింది ఏమిటంటే పిల్లలందరికీ కూడా వేసవి కాలంలో శుభప్రదం అనే ఒక కార్యక్రమం స్టార్ట్ చేసి సమ్మర్ కోర్సు స్టార్ట్ చేసామండి. అంటే పిల్లలందరికీ కొంత అవగాహన రావాలి మన భారతీయ సనాతన ధర్మం గురించి, ఉపనిషత్తులు, ఇతిహాసాలు, పురాణాలు ఇవన్నీ కూడా కొన్ని వాళ్ళకి తెలియాలనే దృష్టితో ఇనీషియల్గా మేము దాన్ని 2 వారాల గడువుతో పెట్టాం. నెమ్మదిగా దాన్ని కుదించి మన వాళ్ళు చివరికి దాన్ని ముగింపు పలిగేశారు. అదొక మంచి కార్యక్రమంగా చాలామంది భావించేవాళ్ళు. చాలామంది అధ్యాపకులు వేసవకాలంలో దీనికి వాలంటీర్స్గా వచ్చి పిల్లలకి పాఠాలు చెప్పేవాళ్ళు. చాలా బాగుండేది. తర్వాత మన మిత్రుడు ముక్తేశ్వరరావు దీనికి కావాల్సిన ఒక చిన్న గ్రంథాన్ని కూడా తయారు చేశాడు. ఇచ్చాడు కదా, బాగా తయారు చేశాడు, ఒక మాన్యువల్ లాగా. సో ఈ విధంగా కొంత ధర్మ ప్రచారం గురించి చేయడం జరిగిందండి. అలాగే మీరు మొదలెట్టిన అర్చక ట్రైనింగ్ కార్యక్రమాన్ని కూడా ముందుకు కొనసాగించి ప్రత్యేకంగా జాలరులు ఉండే ప్రాంతంలో, ఫిషర్మెన్ కాలనీస్లో, ఎస్సీ కాలనీస్లో, ఎస్టీ ఏరియాస్లో ఈ టెంపుల్స్ని అది సార్ అదొక కార్యక్రమం బాగా జరిగింది సార్. ఆ అర్చకులందరికీ ట్రైనింగ్ ఇవ్వటం, ఆ అర్చకులందరినీ తీసుకెళ్ళి వాళ్ళకి ఇవ్వటం. ఆ రోజుల్లో మనకి కేరళ కాడర్ నుంచి వచ్చి దీంట్లో పాల్గొనేవారు దివంగతులేరు మూర్తి గారు, మూర్తి గారు ఆయన ఉండేవారు. ఆయన నేతృత్వంలో బాగా జరిగేది. ఇవన్నీ కూడా మనకి హిందూ ధర్మ ప్రచారం ట్రస్ట్ కింద కొంత యాక్టివిటీస్ బాగానే జరిగాయి. బట్ దానికి మీకు తెలుసు ఎంత చేసినా కూడా ఇంకా చాలా మిగిలిపోయి ఉంటుంది, ఇంకా చేయవలసింది చాలా ఉంది. ఆ భావం కలిగిందండి. మీన్ తిరుమలలో మన ప్రాప్తం అనుకొని ఉండటమే. నాకు తెలుసు మీరు ఎట్లా వచ్చేసారో. అంటే ఈ చైర్మన్లు అనేటటువంటి వాళ్ళు వాళ్ళ ఎగోలు, వాళ్ళ లెవెల్స్, వాళ్ళ థింకింగు, ఒక టికెట్ ఇవ్వలేదనే దాని మీద ఈవోను మార్చగలిగే చైర్మన్ ఉన్నాడంటే వ్యవస్థ ఎట్లా పనిచేస్తుంది అనే దానికి అది రిఫ్లెక్షన్. సో బట్ ఇన్ ఎనీ కేస్ యూ హ్యాడ్ యువర్ గుడ్ టెన్యూర్ ఆఫ్ 2 years అండ్ డిడ్ వాట్ ఎవర్ మీరు అనుకున్నవి చేశారు. అక్కడి నుంచి ఐ థింక్ మీరు బ్యాక్ టు మెడికల్ అండ్ హెల్త్. ఇంకా దెన్ ఎల్వి గారు ఇందాక నేను మొదట్లో చెప్పాను కదా, చాలా పిన్న వయసులో ఐఏఎస్కి వచ్చినటువంటి ఆఫీసర్లలో ఒకరు. పిన్న వయసులో ఐఏఎస్ ఆఫీసర్గా వచ్చాడనంటే తప్పకుండా చీఫ్ సెక్రటరీ అవుతాడు, ఛాన్స్ ఉంటే క్యాబినెట్ సెక్రటరీ అవుతాడు అని అనుకుంటూ ఉంటాం. కానీ కరెక్ట్ టైంలో ఆయనను సూపర్సీడ్ చేసి సిఎస్ పోస్టు ఇవ్వలేదు. కోర్స్ ఎందుకనంటే అది గవర్నమెంట్ డిస్క్రిషన్ కింద, బేసికలీ సీఎం డిస్కషన్ కింద పోతూ ఉంది, దాంట్లో ఏమీ డౌట్ లేదు. రెండోది దానికి ఒక ఫార్ములా అంటూ ఏమీ లేదు, ఎవరినైతే వాళ్ళని చేసుకోవచ్చు, సెలెక్ట్ చేసుకుంటూ ఉంటారు. చాలా పెక్యూలియర్ సర్కమ్స్టాన్సెస్లో ఎలక్షన్లకు జస్ట్ ముందు మీరు చీఫ్ సెక్రటరీ అయినాడు. ఆ పైన కొంతకాలం కంటిన్యూ అయ్యి ఆ గవర్నమెంట్ మారటం, దాంట్లో వచ్చిన సమస్యలు ఇవన్నీ తెలిసినవే. కొద్దిగా ఆ పీరియడ్ గురించి ఏదైనా మీరు చెప్పదలుచుకుంటే కొంత యూ కెన్ జస్ట్ షేర్ యువర్ ఎక్స్పీరియన్స్ ఆర్ హౌ యూ ఫెల్ట్ అబౌట్ ఇట్. దాన్ని నేను కొంత యాడ్ చేస్తాను, వీ కెన్ టేక్ ఇట్ ఫార్. ఇదే సార్ మీరు అన్నట్టుగా ప్రధాన కార్యదర్శి అన్నది సామాన్యంగా అందరం కూడా దాని గురించి ఆలోచన చేస్తాం. కానీ నేను చాలా సిన్సియర్గా ఆ రోజుల్లో ఆలోచన చేసింది ఏమిటంటే,
చీఫ్ సెక్రటరీ అనేది గొప్ప కోఆర్డినేటింగ్ కైండ్ ఆఫ్ ఎ రోల్ అండ్ ఉత్తమమైన నాణ్యమైన ఒక పరిపాలన అందించాలంటే దానికి ప్రధాన కార్యదర్శి ఎప్పుడు కూడా ఒక ప్రధానమైన భూమిక నిర్వహించాలి అని నేను చాలా దాని గురించి ఆలోచన చేసేవాడిని. ఎందుకంటే నేను అనేక ఉదాహరణలు నా ముందున్నాయి. మిమ్మల్ని కూడా నేను చాలా సమీపంగా చూసే అదృష్టం నాకు ఆ రోజుల్లో లభించింది. ఇంతకుముందున్న చీఫ్ సెక్రటరీస్ చాలామందిని చూడటం జరిగింది. ఏ విధంగా వాళ్ళు మీటింగ్స్లో వ్యవహరించేవారు, ఏ విధంగా వాళ్ళకి విషయం మీద పట్టుండేది, ఏ విధంగా ఎవరి సామర్థ్యం దేనికి పనికొస్తుంది అని చక్కగా బేరీజ్ వేయగలిగేవారు. కాబట్టి నలుగురిలో ఎవరైతే బాగా మెసలి కాడర్లో నలుగురితో కలిసి ఉండేవారో వారిని చీఫ్ సెక్రటరీగా వేయగలిగితే వాళ్ళు ఎప్పుడు కూడా ఎవరిని ఎక్కడ ఎంపిక చేయాలన్న దానికి వాళ్ళ సలహాలు చాలా ఉత్తమంగా ఉంటాయని నేను గ్రహించేవాడిని. ఆ విధంగా చూస్తే నాకు చీఫ్ సెక్రటరీ పోస్ట్ ఇవ్వడం చాలా న్యాచురల్ అండి. అపార్ట్ ఫ్రమ్ బీయింగ్ యంగ్ నాకున్న అనుభవం చాలా విస్తారమైన అనుభవం ఫీల్డ్లో. తర్వాత సెక్రటేరియట్కి వచ్చిన తర్వాత ఐఏఎస్ అసోసియేషన్లో చాలా యాక్టివ్గా ఉండేవాడిని జాయింట్ సెక్రటరీగా. అనేక ఫేర్వెల్స్ ఆర్గనైజ్ చేశాను, వెల్కమ్స్ ఆర్గనైజ్ చేసేవాడిని. అలాగే ప్రధాన కార్యదర్శి దగ్గరికి డెలిగేషన్గా వెళ్ళి కొంతమంది సర్వీస్ ఆఫీసర్స్కి ఉన్న సమస్యలు చెప్పడానికి నేను ముందుండేవాడిని. అలా వెళ్ళిన సందర్భాల్లో కొన్నిసార్లు ప్రధాన కార్యదర్శులు ఏవో చురకలు వేస్తుండేవారు. బట్ తప్పదు, నలుగురు కోసం అని చెప్పి అలాంటి ఒక లీడర్షిప్ లాగా వెళ్ళేవాళ్ళం అందరం కూడా. అసోసియేషన్ ఫెసిలిటీస్ చాలా చక్కగా డెవలప్ చేయగలిగాం. ఆ రోజుల్లో తివారీ గారు సెక్రటరీగా ఉన్నప్పుడు అసోసియేషన్కి ఉద్దేశం ఏమిటంటే మనకి సాయంకాలం పూట రిలాక్సేడ్గా ఉండడానికి మనం ఎవరినో వెళ్ళి వాడినో వీడినో వెళ్ళి మనం అడగకుండా వాడి ఆతిథ్యం కోసం మనం వెళ్ళి అనవసరంగా వాడిని సమీపించకుండా మనమే డెవలప్ చేసుకోవచ్చు కదా అనే దృష్టితో ఒక మంచి స్విమ్మింగ్ పూలు, బ్యాడ్మింటన్ కోర్ట్స్, టేబుల్ టెన్నిస్ టేబుల్స్, తర్వాత మంచి మల్టీ జిమ్ ఒకటి, బార్ ఒకటి, ఇవన్నీ డెవలప్ చేసుకుని కొంతమందికి సాయంకాలం కొంత ఏదో మద్యం సేవించే అలవాటు ఉంటుంది. అది వాడేదో ఎక్కడో వెళ్ళి దానికోసం అని చెప్పి ఎవరినో అనవసరంగా స్నేహం చేయడం, తర్వాత దానికి సమస్య రావడం, ఇవన్నీ మనం చూస్తున్నవే. కాబట్టి ఎక్కడో గుట్టుచప్పుడు కాకుండా అసోసియేషన్లో అమ్మోల కూర్చుని ఏదో వాళ్ళు తీసుకోవాల్సిన మద్యం వాళ్ళు సేవించేవాళ్ళు. ఇట్స్ ఆల్ రైట్, ఎవరు అలవాటు వాళ్ళది. ఆ విధంగా ఒక అసోసియేషన్ డెవలప్ చేసాము. యాక్టివిటీస్ మీ అందరికీ తెలుసు, బాగా చేసేవాళ్ళం. కాబట్టి నలుగురిలో మెసలి నలుగురితో మమేకమై పనిచేయడం యొక్క ఆ బ్యాక్గ్రౌండ్లో నేను బహుశా ఐ వాజ్ ది ఆబ్వియస్ చాయిస్ ఫర్ ది చీఫ్ సెక్రటరీస్ పోస్ట్. కానీ ఆ రోజుల్లో నా మీద ఒక సిబిఐ కేసు ఉండేది కాబట్టి నేను కూడా నన్ను చేయండి అని చెప్పి నేను ముఖ్యమంత్రి దగ్గరికి వెళ్ళలేదండి. అది వాస్తవమే, వెళ్ళలేదు. సరే, నా బ్యాచ్మేటు దినేష్నేమో చీఫ్ సెక్రటరీగా చేశారు. కానీ దినేష్ కాలంలోనే నాకు హైకోర్టులో తీర్పు వచ్చి సిబిఐ కేసులో వాళ్ళు కోర్టు పక్కకు పెట్టేసి కేసు చెల్లదు అని ఎప్పుడైతే నిర్ణయం చేశారో అప్పుడు నేను వెళ్ళి ముఖ్యమంత్రిని కలిసి నేను సిద్ధంగా ఉన్నానండి, అవకాశం ఇస్తే చేస్తాను అన్నప్పుడు నేను ఒకసారి ఆయనకి నా గతం అంతా కూడా సింహావలోకనం చేశానండి. ఎక్కడెక్కడ చేశాను, ఎలాంటి అనుభవాలు సంపాదించాను, ఎక్కడ ఆయనతో కలిసి పనిచేశాను, ఎలాంటి రకమైన ఇనిషియేటివ్స్ తీసుకున్నా, ఇవన్నీ చెప్పినప్పుడు ఆయన కొంత నాకు అనిపించింది, ఆయనలో ఒక మార్పు నాకు అనిపించింది. తప్పకుండా అవకాశం ఇద్దామనే ఒక ఆలోచన ఏదో ఉన్నది. సరే, ఆయనకున్న ఇబ్బందులతో ఆయన తర్వాత నేను కలిసినప్పుడు నేను ఎలక్షన్ల తర్వాత నేను చీఫ్ సెక్రటరీ చేస్తాను, నీకు అప్పుడు ఇంకా 1 year ఉంటుంది కదా, అప్పుడు చేద్దాం అనుకుంటున్నాను అన్నాడు. సరే, మీ ఇష్టం అండి, మీ ప్రివిలేజ్, అది ముఖ్యమంత్రి గారి నిర్ణయం అని వెంటనే నా యూత్ సర్వీసెస్ సంబంధించిన ఒక ప్రోగ్రాం గురించి ఆయనతో ప్రస్తావన చేసి ఆ ప్రోగ్రాంలో ఆయన ఎలా ఇన్వాల్వ్ చేయాలి అవన్నీ మాట్లాడటం జరిగింది. కాబట్టి మనం ఒక రకమైన వేదాంత దృష్టితో పోస్టింగ్స్ మనం చూడాలి. కానీ ఆ పోస్ట్ చేయకపోతే ఇంకా నేను బహుశా నాకు భవిష్యత్తు లేదు అనే ఆలోచనతో నేను ఎప్పుడూ దాన్ని సమీపించలేదు. అదృష్టవశాత్తు ఇందాక చెప్పినట్టుగా ఆ గురువు యొక్క ప్రభావం వల్ల కావచ్చు నేను చీఫ్ సెక్రటరీ పోస్ట్ కూడా ఆ రకంగానే అనుకున్నాను. సరే, ఇంక అయిపోయింది, పర్లేదు, దానికే ఉందిలే అని నేను అనుకున్న రోజుల్లో అనూహ్యంగా
ఎలక్షన్ కమిషను నన్ను చీఫ్ సెక్రటరీ చేయటం, చీఫ్ సెక్రటరీ పోస్ట్ రావటం. ఒక మంచి పని జరిగింది ఏమిటంటే, నేను ఎలక్షన్స్లో చాలా స్ట్రిక్ట్గా ఉండడం వల్ల ఎలక్షన్ పోలింగ్ బాగా పెరిగింది, అందరూ కూడా నిర్భయంగా బయటకు వచ్చి పోలింగ్ చేశారు అని ఆ రోజుల్లో అనుకునేవారు. కాబట్టి న్యాచురల్గా గెలిచిన వాళ్ళందరూ కూడా నేనేదో వాళ్ళకి దోహదపడ్డాను, సహాయపడ్డానని వాళ్ళు భావిస్తున్నారు. ఓడిపోయిన వాళ్ళేమో నేనేదో అడ్డు నిలిచాను, వాళ్ళకి నాకేదో విభేదాలు ఉన్నాయి అని వాళ్ళు భావించడం వల్ల తర్వాత నేను చూసింది ఏంటంటే, ఇద్దరూ కూడా నన్ను ఎవరు అర్థం చేసుకోలేదు. సాధారణంగా అవుతుంది. సాధారణంగా చీఫ్ సెక్రటరీకి అవుతుంది, CEO ఎలక్టరల్ ఆఫీసర్కు అవుతుంది. చీఫ్ ఎలక్టరల్ ఆఫీసర్ అనేవాడు దీనివల్ల చాలా దెబ్బతినేటువంటి అవకాశం ఉంటుంది. ఎవరు గెలుస్తారు, ఎవరు గెలవాలని అట్రిబ్యూట్ చేస్తారు. ఏమి చేసినా చేయకపోయినా అట్రిబ్యూట్ చేస్తారు. అది నాకు మీరు అప్పట్లో మీరు చేసిన సూచన నాకు చాలా బాగా జ్ఞాపకం వస్తుంది. మీరు ఆ రోజుల్లో ఒక సూచన చేశారు, మీకు జ్ఞాపకం ఉందో లేదో, చీఫ్ సెక్రటరీ మీటింగ్లో మీరు సూచన చేశారు. ఏమన్నారంటే, చీఫ్ ఎలక్టరల్ ఆఫీసర్ని ఎవరినైనా అవుట్ సైడ్ ద స్టేట్ నుంచి తీసుకురావాలి అని మీరు చెప్పారు. సో దట్ ఈ రిస్క్ ఉండదు, వాడు ఆ డెప్యుటేషన్ చేసి వెళ్ళిపోతాడు అని మీరు ఒక ప్రతిపాదన చేశారు. అది నేను 1-2 సార్లు ప్రస్తావన కూడా చేశాను. చాలా మంచి సూచన ఇలా చేశారు ఐవైఆర్ కృష్ణారావు గారని. కాబట్టి ఆ విధంగా సిఇఓకి చీఫ్ సెక్రటరీకి మళ్ళీ వీళ్ళిద్దరి మధ్యన కనుక సమన్వయ లోపం ఉన్నా కూడా మళ్ళీ సమస్యలు వస్తాయండి, మీకు తెలిసిందే. కాబట్టి అలాంటి లోపం ఏమీ లేకుండా ఎలక్షన్స్ సజావుగా జరగడానికి, ఎందుకంటే అప్పటికే ఎలక్షన్ కమిషన్ ఆంధ్రప్రదేశ్ని మీరు బాగా చేయటం లేదు అని వాళ్ళు మనని వాచ్ చేయడం ప్రారంభించారు. కాబట్టి కొంత స్ట్రిక్ట్గా చేయడం. నా మొట్టమొదటి సమావేశంలో కూడా నేను అందరికీ అదే చెప్పానండి, మనం నిష్పక్షపాతంగా ఎలక్షన్స్ నిర్వహించాలి. ప్రజలు ఎవరిని కోరితే వాళ్ళు ప్రభుత్వంలోకి వస్తారు. మనం ఏదో మన అభిప్రాయాలని ప్రజల మీద రుద్దడానికి కానీ, మన ప్రవర్తన ద్వారా తెలియజెప్పడానికి కానీ మనం ప్రయత్నం చేయకూడదు. ఎవరైనా అలాంటి లోపానికి ఒడిగడితే తీవ్రమైన పరిణామాలు ఉంటాయని గట్టిగా చెప్పడం వల్ల నాకు ఆ రోజు మీటింగ్ తర్వాత ఒక సీనియర్ పోలీస్ ఆఫీసరు నన్ను వచ్చి కలిసి, సార్ ఇది మొట్టమొదటిసారి మాకు ఈ ఎలక్షన్స్లో మా విధి నిర్వహణ గురించి మాట్లాడిన సందర్భం మాకు కనిపించిందండి, చాలా చాలా సంతోషంగా ఉంది నాకు, నా వల్ల ఎలాంటి లోటు లేకుండా నేను పనిచేస్తానని ఆయన చెప్పాడు. తదనంతరాన ఆయన చాలా ఉన్నతమైన స్థితి కూడా వెళ్ళాడు. కాబట్టి ఆ విధంగా నిష్పక్షపాతంగా నిర్వహించడానికి ప్రయత్నం చేయడం, సరే మీకు తెలిసి దాని తర్వాత వచ్చిన ఫలితాలు, అది నాకు జ్ఞాపకం ఉందండి. అలాగే ప్రధాన కార్యదర్శిగా కూడా ఎక్కడ నా వల్ల ప్రభుత్వానికి చెడ్డ పేరు రాకూడదు అనే దృష్టితో నేను నా ఉద్యోగాన్ని చాలా సీరియస్గా తీసుకున్నాను. ఎందుకంటే నాకు ఆ రోజుల్లో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్పారంటే, మీరు నాకు సపోర్ట్గా ఉండాలన్నా, మీరు నిర్దాక్షిణ్యంగా ఉండాలి, నా చేయి పట్టుకుని నడిపించాలన్నా నువ్వు అని గట్టిగా చెప్పాడు. నేను దాన్ని చాలా సీరియస్గా తీసుకుని, ఐ థింక్ అది అక్కడే మీరు చేసిన పొరపాటు. దాన్ని అంత సీరియస్గా తీసుకోవటం వల్లనే సమస్య 6 నెలల్లో వచ్చిందేమోనని నేను అనుకుంటున్నాను. ఇన్ఫ్యాక్ట్ మీరు మిమ్మల్ని సిఎస్గా జగన్మోహన్ రెడ్డి గారు రిమూవ్ చేసిన తర్వాత ఎందుకు చేశాడనే దాని మీద చాలా స్పెక్యులేషన్ మీడియాలోనూ సోషల్ మీడియాలోనూ జరుగుతూ ఉండింది. ఒకటి, దానికి ఒక 15 రోజుల క్రితమో 20 రోజుల క్రితమో మీరు తిరుపతిలో ఉన్నప్పుడు అన్యమతస్థులను తీసేయాలనేటటువంటి ఒక ప్రధానమైన ప్రతిపాదన ఒకటి తిరుపతిలో చేశారు. దానివల్ల మిమ్మల్ని తీసేశారనేది ఒకటి రూమర్ పెద్దగా రన్ అవుతూ ఉంటుంది. సో నేను అప్పుడు కాస్త ఇప్పటికి కూడా సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటున్నాను కాబట్టి అది ఒక ఐటెం కింద ట్వీట్ ఒకటి చేశాను, ఎందుకు తీసేయాల్సి వచ్చింది, సడన్గా దానికి దీనికి సంబంధం ఏమైనా ఉందా అని. కాస్త అది చాలా వైరల్గా పోయింది. సాయంత్రానికి నాకు సజ్జల రామకృష్ణారెడ్డి గారి నుంచి ఒక ఫోన్ వచ్చింది. ఆయన ఫోన్ చేసి, సార్ మీకు నా అవసరం లేదు, బికాస్ నేనేమి జగన్మోహన్ రెడ్డి గారితో టచ్లోనూ లేను, ఇది లేదు, జగన్మోహన్ రెడ్డి గారు చెప్పమన్నారు మీకు, సిఎస్ గారిని తొలగించడానికి అది మాత్రం కారణం కాదు అన్నాడు. సో ఏది కారణమని నేను ఇంకేం అడగలేదు, అది మాత్రం కారణం కాదు అని చెప్పాడు. ఏదైనా కానీ, బట్ ఇట్ వాజ్ అన్ అన్ఫార్చునేట్ డెసిషన్ బేసిక్గా, దాంట్లో ఏమీ డౌట్ లేదు.
ఒక సడన్గా అబ్రప్ట్గా కాజ్ లేకుండా తీసేయటం అంటే మరి ఇది ఆయనకే వదిలేయాలి, ఆయన విజ్ఞతకే. మీకేమైనా ఒక అసెస్మెంట్ వచ్చిందా ఎందుకు అయి ఉండొచ్చు అని ఏమైనా? అంటే నాకు ఆయన కూడా ఎప్పుడు చెప్పలేదు, ఎందుకంటే నేను ఆయన్ని 1 నవంబర్ ఫంక్షన్లో కలిశానండి. మేము దాన్ని రివైవ్ చేసాం స్టేట్ ఫార్మేషన్ డే 1 నవంబర్ కింద. సో 1 నవంబర్ స్టేట్ ఫార్మేషన్ డే సెలబ్రేషన్స్ కూడా చాలా డిఫరెంట్గా చేయగలిగాం ఆ రోజుల్లో. మన సాంప్రదాయ కళల్ని ప్రోత్సహిస్తున్నట్టుగా ఆ రోజు చేయగలిగాం. బుర్రకథ, తర్వాత సురభి నాటకం, ఇలాంటివన్నీ పెట్టి ప్రత్యేకంగా చేసాం. లేకపోతే సర్వసామాన్యంగా మనకెప్పుడు సినిమా హడావిడే కనిపిస్తూ ఉండేది కాబట్టి అలా కాకుండా ఈ విధంగా చేసాం. ఇన్ఫ్యాక్ట్ దివంగతులైన ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారిని నేను అడిగాను, మీరు ఏమన్నా వచ్చి కొన్ని లలిత సంగీతం పాటలు ఏమైనా పాడగలిగితే బాగుంటుందని. ఆయన ఏమన్నాడంటే, అదే రోజు నాకు ఎప్పుడు ప్రతి సంవత్సరం కమల్ హాసన్ గారి పుట్టినరోజు ఏదో ఉంటుంది, నేను ఎప్పుడు దానికి వెళ్తాను, నేను నాకు ఆయనకి ఉన్న సంబంధం వల్ల నేను రాలేకపోతున్నాను సోదరా అని చెప్పి నాకు మెసేజ్ కూడా ఆయన పెట్టాడు. సో ఆ విధంగా నిర్వహించాం. సో 1 నవంబర్ ఆయన కలిశానండి నేను. దాని తర్వాత ఆయన దగ్గర సెలవు తీసుకుని నేను 2 బయలుదేరి హైదరాబాద్ వచ్చి ఇక్కడ ఒక ఫంక్షన్ అటెండ్ అయ్యి 3 నవంబర్ అనుకుంటాను చాగంటి కోటేశ్వరరావు గారిది గురువందనం కార్యక్రమం కూడా జరిగింది. తర్వాత 4 నవంబర్ ఇక్కడ కోఆర్డినేషన్ మీటింగ్ ఒకటి పెట్టుకున్నాం, పోలీసుల్ని ఎలాగ విభజన చేయాలి ఆంధ్ర తెలంగాణ మీటింగ్ కూడా జరిగింది. ఆ మీటింగ్ జరిగిపోయి నేను ఇంటికి వెళుతున్న సమయంలో నాకు మా పిఎస్ ఫోన్ చేసి, సార్ ఇప్పుడే విడుదలైంది సార్, మీ ట్రాన్స్ఫర్ ఆర్డర్ వచ్చింది, మీకు తెలుసా అని. ఓ అలాగా అని చెప్పి నేను కూడా కొంచెం ఆశ్చర్యచకితుడిని అయ్యాను. తర్వాత ఇంటికి వెళ్ళి కొంచెం దాని గురించి ఆలోచన చేసి మళ్ళీ 6వ తారీఖు విజయవాడకు వెళ్ళి నేను బహుశా 7వ తారీఖు 8వ తారీఖు ఛార్జ్ హ్యాండ్ ఓవర్ చేసేసాను. నేను మళ్ళీ వెళ్ళి ఆయన కలవలేదు, ఆయన దగ్గర సెలవు తీసుకోలేదు. మీరు ఆఫ్టర్ ట్రాన్స్ఫర్ ఆర్డర్ ఇచ్చిన తర్వాత సీఎం కలవలేదండి. ఎందుకంటే ఇంకా అలా అంత అబ్రప్ట్గా ఆయన చేసిన తర్వాత మనం వెళ్ళి ఆయన ఏం చెప్తాం అంటే దాంట్లో ఇంకా మళ్ళీ అది ఒక ఎంబరాస్మెంట్ కింద మారచ్చు. అది ఎందుకు వచ్చింది? బికాజ్ నేను చేసింది ఎక్కడా కూడా నా అధికారాన్ని దుర్వినియోగం ఎక్కడా చేయలేదు. నేను తీసుకున్న చర్య కూడా దాని పూర్వపరాలు ఆయనకి తెలుసు. అలాగే దాని తర్వాత కూడా ఆయన ప్రవర్తించిన తీరు చూస్తే నేను డిసిప్లినరీ యాక్షన్ తీసుకున్న వ్యక్తి మీద ఆ చర్య సబబే అని ఆయన తర్వాత గ్రహించినట్టుగా ఇప్పుడు అనిపిస్తున్నది. నేను ట్రాన్స్ఫర్ అయింది ఆ రోజుల్లో ప్రిన్సిపల్ సెక్రటరీ టు సీఎం మీద షో కాజ్ నోటీస్ ఇవ్వడం జరిగింది యాజ్ చీఫ్ సెక్రటరీ. ఎందుకంటే అతను నా జిఐడి సెక్రటరీ కూడా. సో ఫస్ట్ ఛార్జ్ ఏమో జిఐడి సెక్రటరీ, అడిషనల్ ఛార్జెస్ ప్రిన్సిపల్ సెక్రటరీ టు సీఎం. ఆ విధి నిర్వహణలో లోపం కనిపిస్తున్నది, నువ్వు ఇలా ఎలా పనిచేస్తున్నావు, నువ్వు నీ మీద ఎందుకు చర్యలు తీసుకోకూడదని షోకాజ్ ఇష్యూ చేశాను. చాలామందికి అనిపించింది ఎందుకు నువ్వు అతని మీద చేసావని. బట్ అతని వల్ల అక్కడున్న పరిపాలన అంతా కూడా అస్తవ్యస్తంగా తయారవుతోంది. ప్రతిదానికి ఒక షార్ట్ కట్ ఇతను ప్రపోజ్ చేస్తున్నట్టుగా, ఇతను సజెస్ట్ చేస్తున్నట్టుగా, ఇతను అమలు చేస్తున్నట్టుగా ఇతర కార్యదర్శులందరూ ఎప్పుడు వచ్చి నా దగ్గరకు వచ్చి వాపోతుండేవారు. మరి ముఖ్యమంత్రి దగ్గర ఉన్నవాడు అందరికంటే ఎక్కువ నిబద్ధతతో పనిచేస్తే అప్పుడు ఆటోమేటిక్గా అడ్మినిస్ట్రేషన్ అంతా కొంత స్మూత్గా నడుస్తుంది. అఫ్కోర్స్ ముఖ్యమంత్రి గారు ఆ రకమైన స్వభావం ఉన్నవాడైతే, స్వభావం లేదని తర్వాత మనకు అది కూడా నిరూపణ అయింది, అది వేరే విషయం అనుకోండి. బట్ ఇతని వల్ల చాలా క్యాబినెట్కి వెళ్ళే ప్రతిపాదనలు అవి అసంపూర్తిగా రావడం, వాటి మీద చర్చల ద్వారా క్యాబినెట్లో డిస్కషన్ అవ్వడం, కానీ నోటు పరంగా వివరాలు ఏమీ లేకపోవడం, ఇవన్నీ కూడా తీవ్రమైన నాకు ఆక్షేపణలు ఉండేవి ఆ రోజుల్లో. అవేవి కూడా అతను గ్రహించేవాడు కాదు, చెప్తే వినేవాడు కాదు. మళ్ళీ చాలా వినయంగా నాతో మాట్లాడేవాడు. కానీ ఈ సమస్యలన్నీ వస్తున్నాయి కదా, రాష్ట్ర ప్రభుత్వానికి రేపు ఏ రకమైన సమస్యలు రాబోతున్నాయో అనే దృష్టితో నేను ఆ చర్య తీసుకోవడం జరిగింది. సో అలాంటి జరిగిన తర్వాత మళ్ళీ ఆయన దగ్గరికి ఎలా వెళ్తాను నేను అని నేను ఇంకా ఆయన్ని ఎక్కడ కలవలేదండి. ఆ తర్వాత నేను హాఫ్ పే లీవ్లో బయటకు వచ్చేసాను. హాఫ్ పే లీవ్ అంటే నేను నవంబర్లో వచ్చేసాను, ఏప్రిల్ ఎండ్లో రిటైర్ అయ్యాను.
అంటే ఒక 5 నెలలు ముందు వెనక్కి రావడం జరిగిందండి. అదే దీని గెట్స్ అస్ టు వన్ మోర్ ఇష్యూ. దీంతో మనం క్లోజ్ చేద్దాం. ఇది చాలా ఇంపార్టెంట్ ఇష్యూ, డిస్కస్ చేయాల్సినటువంటి ఇష్యూ, ప్రతి చీఫ్ సెక్రటరీ ఫీల్ అయ్యేటటువంటి ఇష్యూ. చీఫ్ మినిస్టర్ ఆఫీస్ పవర్స్ అసలు ఏంది, సీఎంఓ అనేటటువంటిది ఏంది, దీని పవర్స్ ఏంది, సిఎస్కు సీఎంఓకు ఉండాల్సిన సంబంధం ఏంది. నేను దీని మీద కొంత వర్క్ చేశాను, నేను చెప్తాను. దెన్ యూ కెన్ ఆల్సో యాడ్ టు ఇట్. మీరు ఏమైనా చేసి ఉంటే దాని గురించి కూడా చెప్పచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఇది లేటర్ డే ఎడిషను. మొదట్లో చీఫ్ సెక్రటరీయే చాలా ఇంపార్టెంట్గా ఉండేవాడు. చీఫ్ సెక్రటరీని ముఖ్యమంత్రి కాన్ఫిడెన్స్లోకి తీసుకుంటూ ఉండేవాడు. సో 1994-95 విజయభాస్కర్ రెడ్డి గారు ఉన్నంత వరకు సీఎంఓకు పెద్ద ప్రామినెన్స్ లేదు. సిఎస్ దగ్గర పోయి చెప్పుకోవటం, ఏదైనా ఉంటే ఆయన చెప్తే ఆయన అంటే ఇంకంతే. అక్కడ వేస్తున్నాను వెళ్ళిపో అంటే ఇంకంతే, వెళ్ళటమే. ఇంక మళ్ళీ దాని మీద ఇంకా నో అదర్ పునరాలోచన ఉండేది కాదు. స్లోగా ఇది గుడ్ ఆర్ బ్యాడ్ చంద్రబాబు నాయుడు గారు వచ్చినప్పటి నుంచే సీఎంఓ స్ట్రెంగ్తన్ కావటం మొదలెట్టింది. ఎందుకంటే ఆయన స్కేల్ ఆఫ్ ఫంక్షనింగ్లోనే ఇది ఉంది. బట్ మొట్టమొదటి సిఎస్ రాజాజీ గారు ఉన్నంత వరకు పెద్ద ఇది లేదు, కొంత ఇదిగా ఉండింది. ఆ పైన సీఎంఓ బలపడినా, సీఎంఓ చాలా ప్రాముఖ్యం ఉన్న, సీఎంలో ఉన్న ఆఫీసర్లు చాలా మెచ్యూర్, బ్యాలెన్స్డ్ ఆఫీసర్లు ఉన్నారు. వాళ్ళు ఉన్నంత వరకు సిస్టంలో ఫ్రిక్షన్ లేదు. ఏదైనా ఇష్యూ ఉంటే వచ్చి సిఎస్కు బ్రీఫ్ చేయటం, సిఎస్కు సీఎంకు లింక్ చేయటం చాలా కేర్ఫుల్గా చేస్తూ ఉండేవాళ్ళు. ఎప్పుడైతే ఆ బ్యాచ్ ఆఫీసర్లు పోయినారో, ఇంకొక బ్యాచ్ టైప్ వాళ్ళు వచ్చారు. ఎస్పెషల్లీ అది చంద్రబాబు గారి సెకండ్ టర్మ్తో స్టార్ట్ అయింది. నేను సిఎస్ అయినప్పటి నుంచి ఆ ఫ్రిక్షన్ మొదలయ్యి నేను సర్వైవ్ అయినానంటే నేను సీఎంతో పెట్టుకోలేదు కాబట్టి సర్వైవ్ అయినాను. బికాస్ ఎప్పుడు వన్స్ సీఎంఓని కాన్ఫిడెన్స్లోకి తీసుకున్న తర్వాత సిఎస్ ఇర్రెలవెంట్ అయిపోతాడు. అప్పుడు నువ్వు ఫైట్ చేస్తే నీవే నష్టపోతావు, కానీ సీఎంఓ నష్టపోయేటటువంటి అవకాశం. బట్ మీరు అన్నట్టు ఆఫీసర్లు వచ్చి చెప్తూ ఉండేవాళ్ళు, అక్కడ అట్లా సరిగ్గా జరగటం లేదు, మీరు సిఎస్గా మమ్మల్ని సపోర్ట్ చేయాలి ఇది అని. ఓ తర్వాత అది కూడా అయింది. సీఎంఓ కోసం ఆఫీసర్లు మీలాగానే సపోర్ట్ చేసి ఫైనాన్స్ సెక్రటరీ వచ్చి కంప్లైంట్ చేస్తే సబ్జెక్ట్స్ మార్చారు. యాక్చువల్గా అదొకటి సీఎం చేశాడు. సీఎం చేసి ఎవరైతే ఈ ఫైనాన్స్ సెక్రటరీకి గ్రౌస్ ఉండిందో ఆ పర్సన్ నుంచి సీఎంఓలో వాటిని తీసేసి పెట్టడం జరిగింది. సో దీంట్లో ఒక విషయం నేను కొంత స్టడీ కూడా చేశాను దీని మీద స్టడీ ఏంటంటే, సీఎంఓలో ఎవడు ఫైల్ మీద సంతకం పెట్టాడు. చిట్లు రాస్తారు, చూపెడతారు, సంతకం సీఎం పెడతాడు, ఆ పైన విచించేస్తారు. సో రికార్డు ఉండదు ఎవడేమి సజెస్ట్ చేశాడని. ఒకవేళ సీఎం మీద ఏదైనా ఫిక్స్ చేయాలని అంటే అపోజిషన్ వాడు ఆ పైన వచ్చిన వాడు అది పొలిటికల్ అవుతుంది కానీ అడ్మినిస్ట్రేటివ్ కాదు. కాబట్టి అది పొలిటికల్గా వెళ్ళిపోతుంది. అడ్మినిస్ట్రేటివ్గా సీఎంఓని ఈరోజు ఫిక్స్ చేసేటటువంటి సిస్టమే లేదు. కానీ పిఎంఓలో అట్లా లేదు. ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్లో ఎవరైనా కానీ పిఎంకు ఇచ్చేటటువంటి అడ్వైస్ ఫైల్ మీద రికార్డ్ అయి ఉంటుంది. పిఎంఓ ఇట్స్ ఎ డిక్లేర్డ్ ఇన్స్టిట్యూషన్ ఆఫ్ ది సెక్రటేరియట్, సెంట్రల్ సెక్రటేరియట్. వెరస్ సీఎంఓ ఇక్కడ డిక్లేర్డ్ సెక్రటేరియట్ కాదు. కాబట్టి వీళ్ళు ఇర్రెస్పాన్సిబుల్ పవర్, టూ మచ్ పవర్ వితౌట్ ఎనీ రెస్పాన్సిబిలిటీ అయిపోయింది సీఎంఓ. అది సిఎస్కు ప్రాబ్లం అవుతుంది, మిగిలిన ఆఫీసర్లకు ప్రాబ్లం అవుతుంది. ఇది స్టడీ చేసి మొత్తం అంతా నేను సెక్రటేరియట్ మాన్యువల్ కూడా చూచి దీని మీద ఒక పిల్లు వేసాను. అది ఇంకా పెండింగ్ ఉంది. పిల్లు అప్పుడు వేసాను, హైదరాబాద్లో ఉంది కాబట్టి నేనే పర్సన్ కాబట్టి పోయినా రంగనాథన్ గారు ఉన్నాడు, ఆయన ఏదో చెప్పాడు. రమేష్ రంగనాథన్ గారి బెంచ్కి వస్తే దీన్ని సార్ట్ అవుట్ చేయండి అని ఏజీ ఏదో చెప్పాడు. మళ్ళీ వస్తూ ఉన్నారు, అది అక్కడ ఆగిపోయింది. ఆపైన సరే అది ఎక్కడికి పోయింది, ఆంధ్రాకు పోయింది, అక్కడ పడి ఉన్నది. ఈ లోపల నాకు ఎవడో చోటా మోటా లాయర్ దొరికితే వాడిని కాస్త దినసంగా చూడరా అన్న. మొన్న ఒత్తడో ఇప్పుడు ఫోన్ చేసి సార్ ఇది వచ్చేటట్టుంది బెంచ్ మీదకి అన్నాడు. వద్దురా రానివ్వకు, ఇప్పుడు ఏమంటారు, జగన్మోహన్ రెడ్డి ఉన్నంతకాలం కృష్ణారావు ఈ కేసును పర్సూ చేయలేదు,
గవర్నమెంట్ చేంజ్ కాగానే దీన్ని పర్స్యూ చేస్తాడంటారు. ఏదో అది అట్లా పెండింగ్ ఉండిపోని ఇప్పుడు మళ్ళీ దాని దేనికి ఇప్పుడు దాన్ని రైజ్ చేయాల్సిన అవసరం కూడా లేదు. బట్ ఇది చాలా చాలా ఇంపార్టెంట్ ఇష్యూ. దీని మీద మీరు ఏమైనా ఆలోచించారా? బికాస్ నాకన్నా మీకు సీఎంతో ఎక్కువ ప్రాబ్లం వచ్చింది. నేను యాక్చువల్గా ఇది నాకు మంచి ఆలోచన అనిపించిందండి మీరు చేసిన ప్రతిపాదన. ఆ రోజుల్లో మీరు దీన్ని నాకు నేరుగా చెప్పకపోయినా కూడా నేను ఇతర వ్యక్తుల ద్వారా పేపర్ ద్వారా తర్వాత ఇదంతా చదివి నేను మళ్ళా ప్రపోజల్ తయారు చేయించి సీఎంఓని ఒక హెచ్ఓడి కింద డిక్లేర్ చేసేటట్టుగా దానికి కావాల్సిన కాగితాలన్నీ తయారు చేసి అప్పట్లో సీఎం గారికి ప్రిన్సిపల్ అడ్వైజర్గా ఉన్న మా బ్యాచ్మేటు అజయ్ గల్లం గారికి చూపించి ఆయన చేత కూడా దాన్ని ఆమోదం పొంది దాని తర్వాత ముఖ్యమంత్రి గారు కూడా దీన్ని వివరంగా చెప్పాను. వాస్తవంగా ఆయనకి దాని యొక్క దాని ఇంపాక్ట్ ఏమిటో అర్థం అవ్వలేదు. ఇది అవసరమా లేదా అనేది అన్నారు ఆయన. అంటే లేదండి చాలా అవసరం అండి, ఎందుకంటే మీకు ఎవరెవరు ఏ విషయాల్లో అడ్వైజ్ ఇచ్చారు, ఏ అడ్వైజ్ వల్ల మీకు తర్వాత సమస్య ఉత్పన్నమైంది అన్నది మీకు కూడా తెలుస్తుంది. లేకపోతే మీకు అందరూ నలుగురు మీ ముందు చేరతారు, అందరూ చెప్తారు, మీరేదో దాని ప్రకారంగా ఆదేశాలు ఇస్తారు. ఈ ఆదేశాలు రేపు ప్రజలకు నచ్చకపోవచ్చు, కోర్టుకు నచ్చకపోవచ్చు, ఇంకెవరికైనా నచ్చకపోవచ్చు. మీ మీద ఆ తప్పుని వాళ్ళు తప్పకుండా దాన్ని ఆపాదిస్తారు. అది ఎందుకండి, అలా అక్కర్లేదు కదా అని చెప్పి ఆయనకి వివరంగా చెప్తే కొంచెం అర్థం చేసుకున్నట్టుగా ఆయన ప్రవర్తించాడు. సరే, ఆయన ఆమోదం పొందడానికి తీసుకెళ్ళా ఒకరోజు ఈ ఫైలు. అది సంతకం పెట్టే లోపు ఎందుకో మళ్ళీ ఆయన దాన్ని సంతకం పెట్టలేదండి. దానివల్ల అది అలాగే ఉండిపోయింది. కానీ ఇది ఇప్పటికి కూడా చాలా చాలా ముఖ్యమైన అంశం. ఎందుకంటే ముఖ్యమంత్రి గారు కానీ మీరు ఆ రోజుల్లో చెప్పిన అంశమే నేను మళ్ళీ ఇది తిరగదోడుతున్నాను. ముఖ్యమంత్రి గారు కానీ కార్యదర్శులు కానీ వాళ్ళు రాష్ట్ర ప్రభుత్వ నిధులు ఖర్చు పెడుతున్నారు. వాళ్ళు తీసుకునే నిర్ణయాలన్నీ కూడా ప్రజాక్షేత్రానికి వెళ్ళి ప్రజల్ని దాన్ని ప్రభావితం చేస్తున్నాయి. కాబట్టి ఇలాంటి పాలసీ నిర్ణయాలన్నిటికీ కూడా జవాబుదారీతనం ఉండాలి. ఇవాళ జవాబుదారీతనం ప్రభుత్వ పనితీరులో లేదు అని చెప్పి మనం గట్టిగా చెప్తే తప్పకుండా మనందరం సిగ్గుతో తల వంచుకుంటాం. ఇవాళ అలా జరుగుతున్నది. ఎందుకంటే అందరం కూడా ముఖ్యమంత్రి నిర్ణయం చేశాడంటాం. ముఖ్యమంత్రి గారికి దాని లోతులన్నీ తెలియవు. ఆయనకు ఒక శాఖతో కొంత బాగా ఉండొచ్చు, 2 శాఖలతో ఉండొచ్చు, 5 శాఖలతో ఉండొచ్చు. ఆయన దగ్గర పనిచేస్తున్న 38 శాఖల మీద కూడా ఆయనకి పూర్తి ప్రవేశం ఉన్నది, అన్ని విషయాలు ఆయనకి బాగా అర్థమయ్యాయి అని మనం ఎప్పటికీ చెప్పడానికి వీల్లేదు. ఒక ప్రధాన కార్యదర్శికే 37 సంవత్సరాల అనుభవం తర్వాత కొన్ని శాఖలకు సంబంధించిన అంశాల్లో అక్కడున్న కార్యదర్శి చెప్పడం వల్ల, అతని అవగాహన వల్ల ఇతను నమ్మి అతనితో ఏకీభవిస్తూ ఉంటాడు. ఇది జరిగే విషయం. కాబట్టి ఎవరు సలహా చేస్తున్నారు ముఖ్యమంత్రి కార్యాలయంలో అన్నది కనుక ఒక రికార్డు పరంగా తయారైతే భవిష్యత్తులో మన అధికారులకి అది క్షేమకరం, ముఖ్యమంత్రికి క్షేమకరం, పరిపాలనలో జవాబుదారీతనానికి ఒక మైలురాయి మనం సాధించినట్టుగా భావిస్తాం. కాబట్టి నేను మీతో పూర్తిగా ఏకీభవిస్తూ దాని ప్రయత్నం చేశాను, కానీ నేను సఫలీకృతం అవ్వలేదండి. థ్యాంక్ యూ. వీ కవర్డ్ ఎ లాట్ ఆఫ్ థింగ్స్. మీ మొత్తం కెరియర్లో ప్రధానమైనటువంటి అంశాలను, జనరల్ ఇష్యూస్ను